వచ్చేసి ఈ రోజు మనం ఏం చేస్తామంటే, ఈ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, దాని యొక్క విక్ పైన అనేది మనం ఫోకస్ చేయాలి. సో, ఇక్కడ ఏవైతే మనకు విక్స్ ఫార్మ్ అయ్యాయో, ఈ ఏరియా గాని, ఇక్కడ టాప్‌లో గాని, సో, దీని యొక్క అర్థం ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాము. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు దాని సైడ్‌లో గనుక అక్కడ మనకు నియర్ బై దట్ ఏమన్నా విక్స్ అనేవి ఫార్మ్ అయ్యాయా లేదా చెక్ జేసుకోవాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టాక్ అనేది పైకి వెళ్తున్నప్పుడు అక్కడ విక్స్ చూసుకోవాలి. ఇక్కడ బాటమ్ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు బాడీ వరకు చూసుకోవాలి. సో, లోలో ఇక్కడ నుండి పైకి మూవ్ అయినప్పుడు విక్ గనక ఫార్మ్ అవుతే ఇక్కడ బయర్స్ ఉన్నట్టు. మళ్ళీ అదే జోన్‌కొచ్చినప్పుడు ఇక్కడ నుండి రివర్స్ అయింది కాబట్టి అక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు బిలో టు దిస్ వీక్ క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు. అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసి పెడతారు బిగ్ ప్లేయర్స్ వచ్చేసి. ఇప్పుడు స్టాక్ అయితే కంటిన్యూయస్‌గా పైకి వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో, నేనేం చెప్పాను టాప్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ విక్ ఫార్మ్ అయిందా లేదా? సో, ఇక్కడ విక్ టాప్‌లో గనుక ఫార్మ్ అవుతే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు అని అర్థం. అంటే ఇంగానే ప్రైస్ అనేది షార్ప్ ఫాల్ ఉంటదన్నట్టు. అంటే క్విక్ అనేది అక్కడ రిజెక్ట్ అయిపోతది. సో, ఇప్పుడు ఇదొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాం. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా బాడీ దగ్గర క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కిందకొచ్చింది. ఇక్కడ ఎళ్ళగానే ఏమైంది మళ్ళీ అదే జోన్‌కి వెళ్ళినప్పుడు రీటెస్ట్ అంటాము. ఇక్కడికి వెళ్ళగానే ఏమైంది మళ్ళీ ఒక విక్ ఫార్మ్ అయింది. అంటే ఇదొక కన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా? లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇదొక బాక్స్ అనేది ఇలా డ్రా చేసుకుంటాం. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ బాక్స్ బిలో గనుక క్లోజ్ అవుతుందో మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటామో దీనిపైన అనేది మనము స్టాప్ లాస్ పెడతాము. సో, విక్ గురించి మనము విక్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి డౌన్ సైడ్‌లో గనక విక్ ఫార్మ్ అవుతే అక్కడ బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ టాప్‌లో గనక విక్ ఫార్మ్ అవుతే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళైతే యాక్టివ్‌గా ఉన్నారు. బట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఈ జోన్ మనం ఇంతకుముందు ఒక సపోర్ట్ లాగా అయితే డ్రా చేసుకున్నాం. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా ఈ లో ఉంది చూడండి. లో ఏదైతే ఉందో అది బిలో గనుక క్లోజ్ అయిన తర్వాత ఏమైంది మళ్ళొక ఫాల్ చూసాం మనం. సో, విక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డౌన్‌లో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిందో, ఈ విక్ బిలో గనుక క్లోజ్ అయిందో దీని అర్థం ఏంటి? సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా కంట్రోల్ తీసుకున్నారు. కొద్దిగా పైకొచ్చిన ఎందుకు పైకొస్తుంది అంటే, ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ప్రైస్‌ని మళ్ళీ వాళ్ళు పుష్ చేస్తారన్నట్టు. ఎందుకు? ఇక్కడ ఎవరైనా బయర్స్ యాక్టివ్‌గా ఉన్నారా లేదా? సో, బయర్స్ యాక్టివ్‌గా లేదంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా కిందకి తీసుకెళ్తూ ఉంటారు. సో, హోప్ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.